ప్రైజ్ లార్డ్ మిత్రమా! ఈరోజు దేవుడు నీతో గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు మిత్రమా. తన్ను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి యెడల ఆయన దయ చూపువాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా! మన దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, కృపామయుడు మరియు కనికరం గలవాడు. అందుకే మనము పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలుచుకొని ఆయన బిడ్డలుగా చేసుకొని తన కుమారుని రక్తం చిందింపజేసి మన పాపములన్నీ కడిగివేసి ఆయనని గొప్పగా ప్రార్థించడానికి ఆయన మీద ఆధారపడడానికి మనకి గొప్ప యోగ్యత అనేది దేవుడు దయచేశాడు మిత్రమా. అంత గొప్ప దేవుడు మనల్ని విడనాడాడని చెప్పి సాతాను ఆడే అబద్ధంలో నమ్మొద్దు మిత్రమా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. నువ్వు నమ్ముకోక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను తన బిడ్డగా చేసుకుని నీకు నిత్య జీవం ఇవ్వడంతో పాటు పరలోకంలో స్థానాన్ని ఇచ్చాడు మిత్రమా. ఎంతో మందికి లేని యోగ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఆయనను ఒక్కసారి నమ్ముకుండం మాత్రం వల్లనే ఇంత గొప్పగా దేవుడు అద్భుతం చేశాడు. మరి ఆయన మీద నీ ప్రతి భారాన్ని, నీ చింతను, నీ యొక్క సమస్యలను, ప్రశ్నలను దేవుడికి అప్పగించుకుంటే ఇంకా ఎంత గొప్పగా దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు మిత్రమా. దేవుడి మీద ఆధారపడడం అంటే ప్రతి సమస్యను దేవుడికి అప్పగించుకోవడమే మిత్రమా. ఈ సమస్య వచ్చింది, ఎలా చేయాలని నువ్వు ఆలోచించకముందు, దేవా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు సహాయం చేసి నన్ను దీని నుంచి తప్పించు అని నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నేను సమస్తం నుంచి నిన్ను బయటపడేటట్టు చేస్తాడు మిత్రమా. కొన్నిసార్లు ఆయన నీతో మాట్లాడొచ్చు, లేదా కొన్నిసార్లు వేరే వాళ్ళ ద్వారా ఆయన పంపించి నిన్ను బయటపడేటట్టు దేవుడు చేస్తాడు. ఏదేమైనా కానీ దేవుడి మీద ఆధారపడిన వాళ్ళని ఎప్పుడు దేవుడు సిగ్గుపడనివ్వనివ్వడు అని చెప్పాడు, అవమానపరచనని చెప్పాడు. కాబట్టి దేవుడి మీద నీ యొక్క ఆశను నిలిపి నీ ప్రార్థనలో నిలకడగా ఉండు మిత్రమా. నీ సమస్యలన్నిటి నుంచి నువ్వు బయటపడతావు. ఈ వాగ్దానం నీ హృదయం తాకినట్లయితే మన బైబిల్ వాక్య కథల ఛానల్స్